హాయ్ యోయోయోస్ సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దే. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి. గుర్తుంటుందిగా గంట సింబల్, అదేనండి బెల్. సాధారణంగా 3000 mAh బ్యాటరీ కలిగిన ఫోన్ను పూర్తిగా ఛార్జ్ చేయాలంటే ఎంత సమయం పడుతుంది? సుమారు 2 గంటలు పట్టొచ్చు. ఇక ఇంతసేపు ఛార్జింగ్ పెట్టేందుకు చెక్ పడబోతుంది. సరైన ఛార్జర్తో పాటు వేగంగా ఛార్జ్ చేయగలిగే ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నాయి చైనా కంపెనీలు. చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ మిజు సరికొత్తగా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ ను కేవలం 20 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని చెబుతోంది. వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ MWC ఈ సందర్భంగా మిజు ఈ ఫోన్ ను విడుదల చేసింది. సూపర్ ఎం ఛార్జ్ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ఐఫోన్ 7 ప్లస్ కన్నా 11 రెట్లు ఎక్కువగా, శాంసంగ్ గెలాక్సీ S7 ఎడ్జ్ కన్నా 3.6 రెట్లు వేగంగా ఛార్జ్ అవుతుందట. 30% ఛార్జ్ కావడానికి ఈ ఫోన్ కు పట్టే సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే. సూపర్ ఎం ఛార్జ్ కు సరికొత్త టెక్నాలజీని వినియోగించామని, ఇది అత్యంత భద్రమైనదని, అదే విధంగా ఎక్కువసేపు పనిచేస్తుందని కంపెనీ చెబుతుంది. ఛార్జ్ చేసే సమయంలో బ్యాటరీ వేడెక్కకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పోయిన సంవత్సరం జరిగిన MWC సందర్భంగా ఒప్పో వివోఓC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని విడుదల చేసింది. అయితే అది 2500 mAh బ్యాటరీకి 15 నిమిషాల్లో ఛార్జ్ కావడం జరిగింది. ఇక ఈ ఏడాది అదే తరహాలో మిజు సూపర్ ఎం ఛార్జ్ ను విడుదల చేసి పెద్ద సంచలనమే సృష్టిస్తుందని చెప్పవచ్చు.